రారండోయ్ అమ్మమ్మ ఇంటికి మీకు సూపర్ టేస్టీగా ఉండే రసం పౌడర్ తయారు చేసి చూపిస్తాను. ఇవన్నీ పాపం మా పిల్లలకని కోసం అని చేస్తాను. మీరు మా పిల్లలేగా, అందుకని మీకు కూడా చూపిస్తాను. ఖచ్చితంగా కొలతలతో నేను చెప్పినట్టు చేసుకోండి. మీకు ఎక్కడా దొరకదు మీ ఇంట్లో తప్ప. అంత టేస్టీ రసం, అంత సూపర్ ఉంటుంది. చిన్న పిల్లలు కూడా వాళ్ళు ఎంత అసలు అన్నం తినకుండా మారం చేస్తారు చూడు, వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా పెట్టి అని నోరు జాపుతారు. అంత టేస్ట్ ఇది. అవి ఏమి అవసరం లేదు, వీటితోటి చేయండి, అదిరిపోయే టేస్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ కొలతలతో సహా చెబుతాను నేను మీకు. ఇదిగో మనం ఏ కప్పుతోటి అయితే కందిపప్పు వేసుకుంటామో ఆ కప్పున్నర ధనియాలు, ఖచ్చితంగా మనం కందిపప్పు వేసే కప్పుతోటి కప్పున్నర ధనియాలు, కొంచెం ఇది ఎలా ఉంది కదా, కొద్దిగా తక్కువ, ఒక 2 స్పూన్లు తక్కువగా జీలకర్ర. ఇదిగో ముదురుది కాదు, మరీ లేతది కాదు, ఇదైతే భలే ఉంటుంది. అసలు మా చెట్టుది కదిలిస్తేనే వాసన వచ్చిందిగా. అది 1 కప్పు మనం కందిపప్పు తీసుకున్న కప్పుతోటి. ఇది 1 కట్ట ఎండబెట్టిన పుదీనా, ఇంట్లోనే ఆరబెట్టానులే పుదీనా. ఇంకా వీటికి ఈ పైన గర్భాలు తీసి ఈ 3 వెల్లుల్లి, ఈ మిరియాలు ఇది కరెక్ట్గా సరిపోతాయి. ఈ మిరియాలు ఇంకా ఎక్కువ వేసారనుకో పిల్లలకి మంటగా ఉండి ఘాటు ఎక్కువ అయ్యిద్ది, తినరు. ఖచ్చితంగా ఇవి అయితే సరిపోతాయి. ఈ మిరపకాయలు ఒక 5-6 వేయండి, ఎక్కువ వేయొద్దు. 5-6 వేయండి. మీరు ఎంతకంటే తక్కువ ఇంత చేసుకొని ఏం చేసుకుంటాం, రోజైనా చేసుకోవచ్చు. 1 స్పూను కందిపప్పు, స్పూనున్నర ధనియాలు అట్ట వేసుకొని ఈ రోజైనా ఫ్రెష్గా చేసిన దాని అంత రుచిగా నిలవబెట్టింది మాత్రం ఉండదు. ముందు బాగా చేసేవు, ఇప్పుడు ఏందమ్మా ఇట్ట చేసేవు అని అంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ. అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే సూపర్ ఉంటుంది. మీరు ఫ్రెష్గా దంచుకునేటప్పుడు ఇంత చిన్న అల్లం ముక్క కూడా వేసుకోండి, ఇంకా అదిరిపోయిద్ది. ఇప్పుడు వీటన్నిటిని సెగ సిమ్లో పెట్టి ఎనబ్బాండీలో చక్కగా వేయించాలి, కరకరలాడేటట్టు వేయించాలి. పదండి నేను చూపిస్తాను మీకు ఎలా వేయించాలో. ఇప్పుడు మనం ముందుగా పొయ్యి వెలిగించాను. ఇదిగో బాండీలో ధనియాలు వేసుకోవాలి. మీరు వేటికై విడిగా వేయించుకోండి, కొంచెం అనుకో స్పూను 2 స్పూన్లు అనుకో, అప్పుడైతే అన్ని కలిపైనా వేయించుకోవచ్చు. అంటే ముందు ధనియాలు కొంచెం వేగినాక అప్పుడు కందిపప్పు, తర్వాత జీలకర్ర వేసినప్పుడు మిరియాలు అట్ట వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో కనుక అల్లం వేసారంటే బాగోదు, ఎక్కువ రోజులు నిలవ ఉండదు. మీరు ఎప్పటికప్పుడు చేసుకునేది ఇంట్లో ఇప్పుడు చేసుకోవాలనుకొని దంచుకున్నారనుకో దాంట్లో వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ ధనియాలతో పాటే వేగిద్ది, అయితే తడి ఉండకూడదు. నేను రాత్రి కోసి చక్కగా ఆరబెట్టాను అన్నమాట. ఇది కూడా వేస్తే ధనియాలతో పాటు చక్కగా వేగిపోయింది. ఇంకా ఇంకొకటి కూడా వేయచ్చు ధనియాలతో పాటు. మిరపకాయలు కూడా వేద్దాం. వేసి ఇవి కూడా సన్న సెగ మీద కరివేపాకు పట్టుకుంటే తునిగిపోయేటట్టుగా పొడిలాగా అయ్యేటట్టుగా వేయించాలి. టైం పట్టిద్ది, టేస్ట్కి కావాలంటే టైం పట్టిద్ది. ఇప్పుడు చూడండి అసలు రంగు మారకుండా ఎలా వేగినాయో, సిమ్లోనే వేయించాలి. ఇప్పుడు నాకు ఇది వేయటానికి 10 నిమిషాల పైనే పెట్టింది చూడండి. అట్ట వేగిన తర్వాత ఇప్పుడు మనము దీనిలోకి ఈ జీలకర్ర వేసుకుందాం. వేసుకొని దీన్ని కూడా జీలకర్ర కూడా వేగిందాక వేయించుకుందాం. జీలకర్ర తొందరగానే వేగిపోయింది. ఇప్పుడు ఎండబెట్టుకున్నామే పుదీనా, అది కూడా వేసేద్దాం. మంచి ఫ్లేవర్ వచ్చింది అన్నమాట రసానికి. మీరు ఇది వాళ్ళకి దొరకదని నేను వేస్తున్నాను, కానీ మామూలు ఇంట్లో చేసుకున్నప్పుడు 4 పుదీనా రెబ్బలు కొంచెం కొత్తిమీర వేస్తే చివరిలో అదిరిపోయే స్మెల్. ఇది కూడా కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు దీనిలో మిరియాలు కూడా పోసేద్దాం. పోసి వీటిని కూడా కలిపి చక్కగా వేయించుదాం. ఇంకొక 2-3 నిమిషాలు వేయించాలి. ఇది వేయించుతుంటేనే రసం గుమగుమలాడిపోతుంది. బయటికి స్మెల్ తీసి ఏంటమ్మా పొద్దున్నే రసం పెడుతున్నావు, చికెన్ ఫ్రై రసమా మాకు కూడా అంటున్నారు దారిని వెళ్ళేవాళ్ళు. అంత సూపర్గా ఉన్నాయి, స్మెల్లే అదిరిపోతుంది. ఇప్పుడు ఇవి చక్కగా కరకరలాడుతా బాగా వేగిపోయినాయి. ఇది ఇప్పుడు ఇంకా చూడండి ఎట్ట వచ్చింది. అది
అలాగా వేగిపోయింది. ఇంకా వీటిని తీసి పక్కన పెట్టేసి కందిపప్పు వేయించడం. ఎంతసేపు ఎవరు నిలబడతారులే నేను తెగ పెద్దది పెడితే మాత్రం ఎంత టేస్ట్ రాదు. తెగ ఎప్పుడైనా సరే అదిగో చూడండి, సిమ్లోనే ఉండాలి. మీకు ఎంత టైం పట్టినా సిమ్లోనే వేయించుకోవాలి. ఈ వేయించేసరికి కూడా ఒక 7-8 నిమిషాలు టైం పట్టింది. వీటిని కూడా చక్కగా వేయించి అప్పుడు చూద్దాం. చూసారా, ఇప్పుడు కందిపప్పు కూడా వేగిపోయింది. పెద్దగా కలర్ మారకుండానే మనం సిమ్లో వేయించాం కదా. ఇట్ట ఒకటి ఒక పప్పు తీసుకొని నోట్లో వేసుకొని చూడండి, కరకరలాడిద్ది. అవి చూడండి, అట్లా శబ్దం వచ్చిన తర్వాత ఇంకా గ్యాస్ కట్టేద్దాము. ఈ మొత్తం ఆరిన తర్వాత పౌడర్ చేయాలి. వెల్లుల్లి కూడా వేసి ఎప్పుడు చూద్దామని. ఇవన్నీ వేయించడానికి నాకు అరగంట టైం పట్టింది. చూడండి అసలు ఏదైనా ఎట్టగినాయే. ఇది కరివేపాకు అయితే అసలు ఇంకా పట్టుకుంటే అలాగ వేగాలి. ఇప్పుడు వీటన్నిటిని చల్లగా చల్లార్చి మీకు దమ్ము ధైర్యం ఓపిక ఉంటే రోట్లో వేసి రోకలతోటి దంచండి, ఇంకా గుబాళించిపోయిద్ది. నా దగ్గర అంత దమ్ము ధైర్యం లేదు. నేను కూడా మిక్సీలోనే వేస్తా. మిక్సీలో పొడేసినప్పుడు ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత మిక్సీలో కొంచెం ఒక స్పూన్ అంతా పసుపు వేసుకుందాం. ఆ పసుపు ఒక తిప్పిన తర్వాత అప్పుడు వెల్లుల్లి వేద్దాం. ఇప్పుడు దీనిలో వెల్లుల్లి వేసి చక్కగా మిక్సీ పడదాం. మరి మనం అప్పుడప్పుడు చేసుకునే దాంట్లో అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దీనిలో మరీ తేమ ఎక్కువ ఉంటే చానాళ్ళు ఇది 6 నెలలు 7 నెలలు నిల్వ ఉంచుకుంటారు పిల్లలు. అందుకని నేను కొంచెం 3 ఉల్లిపాయలే వేస్తాను. వేసి చక్కగా గ్రైండ్ చేసేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన తర్వాత ఎలా వచ్చింది, ఇంకా ఉండయి. మొత్తం వేసినాక లాస్ట్లో చూద్దాం. చూడండి, మన రసం మసాలా గుమలాడిపోతుంది. ఇప్పుడిప్పుడే రసం పెట్టుకొని తాగేసేద్దాం అన్నంత. సూపర్ ఉంది. మీరు కూడా ఖచ్చితంగా నేను చెప్పిన కొలతలతో తయారు చేసుకొని మీరు రసం తయారు చేయండి. మీ ఇంట్లో మీ మీద ప్రశంసల జల్లు కురిసిద్ది. మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి, సరేనా?